మంచిగా ఉండాలి. మంచి మంచి కులం కులం ముచ్చట్లతోటి మళ్ళీ వచ్చేసిన నేనైతే ఇలా డెడ్లైన్ చూసేద్దాం పారే. సర్పంచ్ ఓటర్లకు నామినేషన్ లేసుడు షాలైంది. గీ అవ్వకు పట్టింది మస్తు అదృష్టము. జంబలగడి పంబడి లెక్క మారిన నూతన వధూవరులు ఇదెక్కడి వింత ఆచారం అని అంటుండ్రు చూస్తున్న జనము. సర్పంచ్ సీటు మీద పాయరం కొద్దీ అన్న వేసుకున్నాడు లగ్గం. కానీ అన్నగన్న కలలన్నీ బూడిదలో పోసిన పన్నీరే. మొదటి మార్గ సర్పంచ్ ఓటర్లకు నామినేషన్ వేస్తుడు షాలైంది. పోటీలు పడి నామినేషన్లు వేస్తున్నారు అన్ని పార్టీ లీడర్లు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అంతా. ఇక పోటీలో ఎవరు ఉండద్దని అమ్ముడు బయట లీడర్లు ఉన్నారు. కొనడాలు, భయపెట్టడాలు, బతిమలాడటాలు నడుస్తున్నాయి. ఇక ఎట్లా పెట్టి సర్పంచ్ కావాలని ఖర్చు ఎంత అయినా పెడుతున్నారు. కొంతమంది అయితే మస్తు జిజ్జు మీద కూడా పోటీ పడుతున్నారు చాలా మంది. అయితే సర్పంచ్ కావాలనుకునేటోళ్ళకు ఇంత కథ ఉంటే ఇక కొందరికేమో అద్దంటే ఎతుక్కుంటే సర్పంచ్ పదవి వస్తుంది. యోగి అవ్వగచ్చినట్టు చూసేద్దాం పరి. అదృష్టం అంటే గీ అవ్వదే పొర్రి. వద్దంటున్నా గాని సర్పంచ్ పోస్ట్ వచ్చి వెళ్ళబడ్డట్టే ఉన్నదట. ఇక పెద్దమ్మ పేరు మల్లవ్వ. వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి ఊరు. అయితే రిజర్వేషన్ల ప్రకారం ఈ ఊరు సర్పంచ్ పోస్టు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిందట ఈసారికి. కానీ మల్లవ్వకేమో సర్పంచ్ అంటే తెలియదు, పోటీ అంటే తెలియదట. పోనీ ఇంకోళ్ళన్న పోటీలో పట్టోళ్ళు ఉన్నారా అంటే ఆ ఊళ్ళో ఎస్సీలే లేరట. మరి గిట్లెట్లా డిసైడ్ చేసిండ్రు సారు అని జిల్లా కలెక్టర్ సార్ను కలిసి ముచ్చట అడిగినా మార్చమని అడిగినా కూడా మార్చలేరట. ఇక ఊళ్ళో మొత్తంలా 1600-1700 ఓట్లుంటే అందులో మల్లవ్వోళ్ళు ఒక్కలే ఎస్సీలు ఉన్నారట. ఇక ఈ అవ్వను అదృష్టం పట్టింది పొర్రి. చిన్నప్పుడు కొంతమంది మగ పిల్లలకు ఆడపిల్లల బట్టలు తొడిగి మస్తు సంబరపడుతుంటారు వాళ్ళ అయ్యవ్వలు. ఇక ఎప్పుడన్నా తెలియక ఆడపిల్లల బట్టలు దొరుకుంటే ఏంద్రా గా ఆడపిల్లల బట్టలు దొరుకుంటున్నామని ఎక్కిరిస్తా ఉంటారు. చిన్నప్పుడు కాదంటే అన్ని మస్తుగా జరుగుతుంటాయి. కానీ పెద్దగా అయినాక ఎవరి బట్టలు వాళ్ళే దొరుకుంటారు. అయితే గీడ మాత్రం మొత్తం జంబలగడి పంపలెక్కనే ఉన్నది. ఓసారి ముచ్చటేందో ఆర్చుకోరద్దాం పారి. చిన్నగున్నప్పుడు కొంతమంది మొగోళ్ళ బట్టలు ఆడపిల్లలకు బట్టలు తొడిగి మస్తు సంబరపడుతుంటారు వాళ్ళ అవ్వయ్యలు. ఇక ఇప్పుడున్న తెలియక ఆడపిల్లల బట్టలు తొడుక్కుంటే ఏంద్రా ఆడపిల్లల లెక్కల గా బట్టలు తొడుక్కున్నవేంది అని ఎక్కిరిస్తుంటారు మస్తుగా. అయ్యో కానీ ఓ తాన మాత్రము ఒగల బట్టలు ఒగలేసుకొని మస్తు సంబరపడుతున్నారు. అయ్యో గిదేం ఆచారముల్లా. ఇక ఇంత ఆచారం ఏడనుకున్నారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ పెళ్లిలా తమ కుటుంబం ఆచారం అంటూ ఒక వధూవరులు గిట్ల కనబడ్డారు అన్నట్టు. ఇక వధువుగా అబ్బాయి, వరుడుగా అమ్మాయి రెడీ అయి ఊరేగింపులో పాల్గొని శివగంగరాజు, నందిని అనే నూతన వధూవరులు గిట్ల తయారయ్యి ఈ వాళ్ళ ఆచారాన్ని పాటించిండ్రు అన్నట్టు. అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు ఒక ఆయన పరిస్థితి గట్లే అయింది. బర్లని చెట్లకు తోలి కొమ్మల చేరానికి పెట్టినట్టు సర్పంచ్ కి పోటీ చేయాలని ఆశతోటి కోటి ఆశలతో ఉన్నాడుగా. ఊరికి ఎస్సీ మహిళ రిజర్వేషన్ వచ్చిందని అయోమయంలో పడ్డాడు. ఇక వచ్చిన ఛాన్స్ ని ఎట్లా అయినా వదిలిపెట్టద్దని ఎస్సీ మహిళను లగ్గం చేసుకొని అయినా సర్పంచ్ అయితా అని ఆగమేఘాల మీద సంబంధం చూసుకొని పెళ్లి కూడా చేసుకున్నాడట. ఇక ఇంటామని సర్పంచ్ గా నిలబెడదామని బిస్కెట్ అయిపోయాడు. ఇక ఎంకషీర్ ఏమైందో పారి చూసేద్దాం పారి. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయా ఏంటి అన్నట్టే ఈ కొత్త పెళ్లి కొడుకు కూడా బాధపడ్డట్టే అయింది పోర్రి. పాపం ఆయనకు సర్పంచ్ అయ్యే ఛాన్స్ రాలేదని భార్యను నిలబెట్టి సర్పంచ్ గిరి చేద్దామనుకున్నాడట. అప్పటికప్పుడు లెంకులాడి ఓ సంబంధం చూసి లగ్గం కూడా చేసుకున్నాడట. ఇక ఓటర్ కార్డుకు దరఖాస్తు పెట్టి భార్యను సర్పంచ్ గా పోటీ చేయిద్దాం అనుకున్నాడు. కానీ అప్పటికే సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్ కార్డు దరఖాస్తుకు ఛాన్స్ లేకుండా పోయింది. పాపం సర్పంచ్ ఆశలన్నీ ఆవిరైపోయినాయి పొర్రి. ఇక కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం నాగిరెడ్డి పూర్లకాడుండే శంకరన్న గీ తీర్ల బాధపడ్డాడు. ఇక అన్న కోరికను ఎలక్షన్ కమిషనర్లు ఏమన్నా షాకిచ్చిండ్రా. పాపం అన్న నోరు ఎల్లబెట్టుకున్నాడు. ఇక పోనీ తెయ్యే అన్న, సర్పంచ్ కాలేకపోయినావు గాని ఎన్నటి నుంచే ఉన్న నీ కోరికనైతే తీరింది కదనే, ఓ ఇంటోని అయినావు కదా. ఇక బాధపడకు, మళ్ళా 5 ఏళ్లకు ట్రై చేయి. ఆల్ ద బెస్ట్ అన్న. ఉద్యమ చరిత్రలో ఉజ్వల సన్నివేశం, స్వరాష్ట్ర సమరంలో సమున్నత ఘట్టం, ఆత్మగౌరవ పోరాట విశ్వరూపం, చావు నోట్లో తలపెట్టిన ఒక యోధుడి సాహసం, యావత్ జాతిని ఏకం చేసిన ఆమరణ రణ నినాదం. అదే నవంబర్ 29, 2009 దీక్షా దివాస్. నవంబర్ 29, 2009 ఉద్యమ చరిత్రలో ఉజ్వల సన్నివేశం. అది స్వరాష్ట్ర సమరంలో సమున్నత ఘట్టం,
ఇక ఆత్మగౌరవ పోరాట విశ్వరూపం, సావు నోట్ల తలబెట్టిన ఒక యోధుడి సాహసం, యావత్ జాతిని ఏకం చేసిన ఆమరణ రణ నినాదం, తల్లి తెలంగాణ సంఖ్యలను తెంచిన సత్యాగ్రహం, ఢిల్లీ మెడలు వంచిన ధీరత్వం, ముక్కోటి గొంతుకలు ఒకటై 4 దిక్కులు ఏకమై అగ్నిపర్వతం బద్దలై నర నరాన లావా ప్రవహించిన అపురూప సందర్భం, తరతరాల పరపీడకు పాతరబెట్టిన ఆ పోరాట కథలను తెలుసుకోవాలే నేటి తరం. తల్లి తెలంగాణకు మళ్ళా అవమానాలు ఎదురవుతున్న కాలంలో మన వీరగాథలను స్మరించుకుందాము, ఆత్మగౌరవ స్ఫూర్తిని నింపుకుందాము, మన సంస్కృతి మీద మల్లుగప్పాలని కుట్రలు చేస్తున్న మన త్యాగాలను తలుచుకుందాము, అస్తిత్వ సోయికి పదును పెట్టుకుందాము, సలాములు కొట్టి గులాంగిరి చేసే సామంతులు పాలకులై ఆనవాళ్లు చెరిపేస్తామని విర్రవీగుతున్న రోజులల్లా విముక్తి దీక్షను యాది చేసుకుందాము, స్వతంత్రులుగానే బతుకుదామని ప్రతిన భూనుదాం, దీక్షా దివాస్ను ఘనంగా జరుపుకుందాము, నెత్తురు మరిగించుకుందాము, ఆత్మాభిమానాన్ని రగుల్చుకుందాము, తెలంగాణ చైతన్య దీపాన్ని వెలిగించుకుందాము. ఇక దీక్షా దివాస్ సందర్భంగా అన్ని చోట్లల్లా మస్తు పెద్ద ఎత్తున ర్యాలీలు మస్తుగా జరిపిండ్రు. ఇక మన సిద్దిపేట జిల్లా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయం దాకా బైక్ ర్యాలీ ఇక బయలుదేరిండు మన హరీష్ అన్న. బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు, ఇగల బీఆర్ఎస్ లీడర్లంతా మస్తు సంబరంగా దీక్షా దివాస్ ను జరుపుకున్నారు. ఇక రంగదాంపల్లి చౌరస్తలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి జిల్లా పార్టీ కార్యాలయానికి ఏరుకున్నాడు మన హరీష్ అన్న. ఇక ఇట్లా ఒక హరీష్ అన్ననే కాదు, పార్టీల బీఆర్ఎస్ పార్టీలున్న అటు రామన్ననే గాని మిగతా లీడర్లే గాని మస్తు సంబరంగా దీక్షా దివాస్ ను యాద్ చేసుకున్నారు. మన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ సారు హీరో పవన్ కళ్యాణ్ సార్ గురించి ఏమో అంటుండు. పవన్ కళ్యాణ్ సార్ హీరో అయినంత మాత్రాన అట్లా మాట్లాడచ్చా, వెంటనే క్షమాపణ చెప్పాలి అన్నాడు. ఇంతకీ పవన్ కళ్యాణ్ సారు ఏమన్నాడు, అనిరుద్ సార్ కు ఎందుకంత కోపం వచ్చింది చూసేద్దాం పరి. పవన్ కళ్యాణ్, నువ్వు 70 ఏండ్లైనా సీఎం కాలేవు, తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడకు వెళ్ళిపో, నిన్ను ప్యాకేజీ స్టార్ అంటారు, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చెయ్యి. ఓజీ మూవీ ఫ్లాప్ అయినా కూడా 800 పెట్టి పెట్టి నేను సినిమా చూసిన. పవన్ కళ్యాణ్ మీద గిట్ల తీర్ల మండిపడ్డాడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు. తెలంగాణ వల్ల నరదిష్టి తగిలిందన్నందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండం లేకుండా అయ్యినాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇక ఈ మాట అన్నందుకే అనిరుద్ సారు గిట్లా కౌంటర్ ఇచ్చిండు అన్నట్టు. పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం, ఉండేది బిజినెస్ చేసేది తెలంగాణలో. నిజంగానే తెలంగాణ వాళ్ళకి నరదిష్టి, ఒకరు బాగుపడొద్దు అనేది ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ పెట్టుకునేటోళ్ళ అని అడిగిండు అన్నట్టు. నిజమే కదా సార్, మరి గంతగానో నరదిష్టి తెలంగాణలో ఉంటే మీరు ఇట్లా బిజినెస్లు ఈడెందుకు పెట్టుకునేటోరు? అనిరుద్ సార్ అన్న మాట కూడా వాస్తవమే కదా అని అనుకుంటున్నారు జనం కూడా. ఇక ఇరిగేషన్, కన్స్ట్రక్షన్ అన్నిట్లలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. అయినా ఒక్క మాట మేము అంటున్నామా, నేను కూడా పవన్ కళ్యాణ్ సార్ అభిమానినే, కానీ తప్పు మాట్లాడిండు కాబట్టి తప్పే. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడక్షన్ బతకాలని 800 రూపాయలు టికెట్ రేటు ఉన్నా నేను పోయి చూసిన. మాది నరదిష్టి అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొంటున్నావు? ఇక్కడ అన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడిండు కాబట్టే క్షమాపణలు చెప్పాలి అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ సారు అంటున్నాడు అన్నట్టు.